వెల్కమ్ టు కేబీ ఇంగ్లీష్ టెక్ ఫ్రెండ్స్. సో ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో ముందు వచ్చాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంగ్లీష్ను ఏ విధంగా నేర్చుకోవాలి అన్న పాయింట్ని నేను తీసుకుని ఒక అంటే డిఫరెంట్గా కొన్నిసార్లు సెంటెన్సెస్తో వస్తున్నాను, కొన్నిసార్లు స్ట్రక్చర్స్తో వస్తున్నాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ స్ట్రక్చర్స్తో ఎప్పుడైతే వస్తానో ఆ క్లాస్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ యూజ్ కూడా అవుతుంది. సో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్గా, ఒక ఇంగ్లీష్ టీచర్గా మీకు ఏది ఇవ్వాలనేది నాకు 100% తెలుసు. ఓకే ఫైన్. సో ఇటువంటి స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉండకూడదు. సో బోర్డు మీద ఏమైతే కనబడుతుందో ఆ పర్టికులర్ టాపిక్ అంతా కూడా మీకు అర్థమై ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ వీడియో చూడడం వల్ల మీకు ప్రయోజనం అనేది కలుగుతుంది. అలా కాకుండా జస్ట్ ఆ వీడియోని వాచ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూ కెనాట్ గెట్ యాక్చువల్లీ వాట్ ఐ వాంటెడ్ టు గివ్. నేను ఇవ్వాలనుకున్నది మీరు తీసుకోలేరు అప్పుడు. సో 100% వీడియోని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లెటెస్ట్ స్టార్ట్ ద క్లాస్. సో ఈరోజు బోర్డు మీద కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే నేను చెప్పాలనుకునేటటువంటి క్లాస్లో ఇవి కంపల్సరీగా కావాలి. సో కాబట్టి వీటిని ఒకసారి నేను ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే మెయిన్ గా మనకు మెయిన్ వెర్బ్స్ అనే ఒక టాపిక్ రాశాను ఇక్కడ. మెయిన్ వెర్బ్స్, వీటిని ఏమంటామంటే వెర్బ్ ఫార్మ్స్ అని అంటున్నాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఈ వెర్బ్ ఫార్మ్స్ ఎన్ని ఎక్కువ తెలిస్తే అంత బాగా మాట్లాడగలరు. సో కొంతమంది మాట్లాడుతూ ఆపేస్తారు మధ్యలో. ఎందుకు ఆపేస్తారంటే ఈ వెర్బ్ ఫార్మ్స్ అనేవి వాళ్ళకి గుర్తురాదు. సో వెర్బ్ అంటే ఏమిటి అంటే యాక్షన్ వర్డ్, చేస్తున్న పని. తెలుగులో ఎలాగైతే మనము అంటే పర్టికులర్ పని చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ వర్డ్ యూజ్ చేస్తామో, ఇంగ్లీష్లో కూడా ఆ పర్టికులర్ పని చేస్తున్నప్పుడు సేమ్ వర్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫైన్. చాలా మంది ఈ మెయిన్ వెర్బ్స్ యొక్క డిఫికల్టీని, అంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరు అని అనుకుంటుంటారు. యాక్చువల్గా ఈ వర్డ్స్ తెలియవు వాళ్ళకి, ఈ వర్డ్స్ అనేవి గుర్తుకు రావు. సో వీటిని ఎన్ని ఎక్కువ నేర్చుకుంటే మనకు అంత బాగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ అనేది వస్తుంది. సో బోర్డు మీద నేను V1, V2, V3, V4 అని రాశాను. V4 అంటే ఈ V1 ఫామ్ కి ING కలపాలని కూడా రాశాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఒక 14, 15 రాశాను నేను. ఇక్కడ ఒకసారి మాట్లాడతాను. టెల్ ని V1 అంటాం. V2 అంటే టోల్డ్, దీన్ని పాస్ట్ టెన్స్ అని అంటున్నాం. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, దీన్ని టోల్డ్ అంటున్నాం. టెల్లింగ్ V4 ఫామ్. సో ఇక్కడ V2, V3 సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని రెగ్యులర్ వెర్బ్స్ అని అంటున్నాం. ఓకే ఫైన్. కమ్, కేమ్, కమ్, కమింగ్. ఇక్కడ V2, V3 సేమ్ లో, V1, V3 సేమ్ గా ఉన్నాయి, అది పాయింట్ కాదు. V2, V3 సేమ్ గా ఉంటే దాన్ని రెగ్యులర్ వెర్బ్స్ అని అంటున్నాం. సో రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. రెగ్యులర్ వెర్బ్స్ అంటే V2, V3 సేమ్ గా ఉండాలి. కమ్, కేమ్, కమ్, కమింగ్. సో బై హార్ట్ చేయాలి. గో, వెంట్, గాన్, గోయింగ్. సో ఇక్కడ V2 డిఫరెంట్, V3 డిఫరెంట్ కాబట్టి ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్. సిట్, సాట్, సాట్, సిట్టింగ్. V2, V3 సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. ఇక్కడ V2, V3 డిఫరెంట్ కాబట్టి ఇర్రెగ్యులర్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. V2, V3 డిఫరెంట్ కాబట్టి ఇర్రెగ్యులర్ వెర్బ్. సే, సెట్, సెట్, సేయింగ్. V2, V3 సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. డూ, డిడ్, డన్, డూయింగ్. డిఫరెంట్ కాబట్టి ఇర్రెగ్యులర్ వెర్బ్. సీ, సా, సీన్, సీయింగ్. డిఫరెంట్ కాబట్టి ఇర్రెగ్యులర్ వెర్బ్. కిల్, కిల్డ్, కిల్డ్, కిల్లింగ్. సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. సేవ్, సేవ్డ్, సేవ్డ్, సేవింగ్. సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. మీట్, మెట్, మెట్, మీటింగ్. సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. అడ్వైజ్, అడ్వైజ్డ్, అడ్వైజ్డ్, అడ్వైజింగ్. సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. బై, బాట్, బాట్, బయింగ్. సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. సో ఈ విధంగా మెయిన్ వెర్బ్స్ అనేవి రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉంటాయి. సో మనం వీటిని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కూడా, బై హార్ట్ చేయాలి. ఒక 500 వర్డ్స్ నేర్చుకుంటే ఈజీగా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ తెచ్చుకోగలరు. సో ఈ రోజు నుంచి నేను ప్రతి క్లాస్ లో కూడా ఒక 10 వెబ్ ఫార్మ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 10 or 15. సో ఈ విధంగా మీరు వీటిని నేర్చుకోవడం వల్ల తెలుగు మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో మీకు ఆ పర్టికులర్ వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా ఫైన్. వొకాబులరీ అంటే ఏంటి అంటే, నాకు తెలిసి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ గా, ఇన్స్ట్రక్టర్ గా వొకాబులరీ అంటే ఈ మెయిన్ వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ వొకాబులరీ ఇంపార్టెంట్. సో మీనింగ్స్ అంటే పర్టికులర్ గా నౌన్స్ సంథింగ్ కొన్ని వెర్బ్స్ ఉంటాయి, వాటి మీనింగ్స్ అయితే కావాలి. సో మనకు ఎక్కువగా అవసరం, అనవసరం, మనం డైలీ వాడేటటువంటి ఈ మెయిన్ వెబ్ ఫార్మ్స్ చాలా చాలా అవసరం మనం మాట్లాడాలంటే. ఏదేదో డిక్షనరీ ఓపెన్ చేస్తే ఒక 1000 ఉంటాయి,
2000 ఉంటాయి, 10,000 ఉంటాయి, 1 lakh కూడా ఉంటాయి. కానీ వాటిలో మనకు ఏవి కావాలి ఏవి వద్దు. సో బేసిక్ గా కావాల్సింది ఇవే, మనం ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఒక 500 రూపీస్. ఓకే ఫైన్. సో బోర్డు మీద నేను ఒక 4 స్ట్రక్చర్స్ రాశాను. సో అవి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు, హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు, నీడ్స్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్, ప్లానింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో 2 తర్వాత V1 అనేది ఉంది, బాగా గమనించండి. సో 2 ప్లస్ V1, హ్యాడ్ టు, హ్యాస్ టు, హ్యావ్ టు, ప్లానింగ్ టు. 2 ప్లస్ V1 అనేటటువంటి ఈ వెర్బ్ ఉంది చూడండి. సో ఈ V1 ని మాత్రం మనం యూజ్ చేయబోతున్నాం. మనకు కావాల్సినంత కూడా ఈ క్లాస్ లో టెల్, కమ్, గో, సిట్, ఈట్, డ్రింక్, సే, డూ ఇవన్నీ కూడా కావాలి. టెల్ అంటే చెప్పడం, కమ్ అంటే రావడం, గో అంటే వెళ్ళడం, సిట్ అంటే కూర్చోవటం, కూర్చున్నాడు కాదు కూర్చోవటం, ఈట్ అంటే తినటం, లాస్ట్ లో టమ్ వస్తుంది చూడండి. డ్రింక్ అంటే త్రాగటం, సే అంటే అనడం, డూ అంటే చేయడం, సి అంటే చూడటం, కిల్ అంటే చంపటం, సేవ్ అంటే కాపాడటం, మీట్ అంటే కలవటం, అడ్వైజ్ అంటే సలహా ఇవ్వటం, బై అంటే కొనటం, టమ్ అండ్ డమ్ వస్తున్నాయి ఇవన్నీ కూడా V1 ఫార్మ్స్ కి. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను ఈ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఫస్ట్ చూస్తున్నాను. ఇక్కడ గమనిస్తే ఐవి యూదే హీ షీ ఇట్ రామా రాశాను. ప్రతి దాంట్లో కూడా మీరు గమనించవచ్చు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కామన్ గా ఇవే ఉంటాయి. ప్రతి సెంటెన్స్ మీకు ఏం గుర్తు రాలేదు వీటితో స్టార్ట్ చేయండి. ఒక సెంటెన్స్ మైండ్ లో అనుకొని ఐ అయినా, వి, యూ, దే, హీ, షీ, ఇట్, రామా ఏదైనా అనుకొని ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ని, ఒక పర్టికులర్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనుకోండి. ఈ స్ట్రక్చర్ మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు, హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు, హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఈ హ్యాస్ టు, హ్యావ్ టు అనేవి ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నాయి. ఏం చెప్తాయి అంటే నేను చెయ్యాలి, నేను తినాలి, నేను పోవాలి, నేను రావాలి, నేను చేయాలి, నేను చంపాలి, నేను కాపాడాలి, కాపాడాలి, వెళ్ళాలి, లాస్ట్ లో లీవ్ వస్తుంది. సో అంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ లాంటిది. సో ఇవి చెప్పాలనుకున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి, నేను తీసుకొని రావాలి, జస్ట్ లైక్ కొంచెం అప్లికేషన్. సో ఉన్నప్పుడు మనం ఈ ఫ్రేజ్ ని యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫాదర్ కి సహాయం చేయాలి. ఐ హ్యావ్ టు హెల్ప్ మై ఫాదర్. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో దేర్. నేను ఇప్పుడు రావాలి, ఐ హ్యావ్ టు కమ్ నౌ. ఓకే ఫైన్. సో ఇక్కడ హ్యాస్ టు వేటికి వాడతామంటే సబ్జెక్ట్ గాని హీ, షీ, ఇట్, రామా అయితే హ్యాస్ టు ని వాడాలి. సబ్జెక్ట్ గాని ఐవి యూదే అయితే హ్యావ్ టు వాడాలి. చూడండి, ఐ హ్యావ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి. వి హ్యావ్ టు గో దేర్, మనం అక్కడికి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో దేర్, నువ్వు ఆర్ మీరు అక్కడికి వెళ్ళాలి. దే హ్యావ్ టు గో దేర్, వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. మీనింగ్ బాగా అర్థం చేసుకోండి. హీ హ్యాస్ టు గో దేర్, అతను అక్కడికి వెళ్ళాలి. షీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు, రామా హ్యాస్ టు. షీ హ్యాస్ టు గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళాలి. ఓకే ఫైన్. సో వెళ్ళాలి, తినాలి, ఇది మీరు ఫ్రేమ్ చేయొచ్చు. ఐ హ్యావ్ టు టెల్, I have to come, I have to go, I have to sit, I have to eat, I have to drink, we have to say, you have to do, she has to see, he has to kill, Rama has to save, we have to meet, you have to advise, I have to buy. So different verbs ని యూస్ చేసుకొని మనము ఎన్నైనా సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రేజ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. ఓకే ఫైన్. నెక్స్ట్ కమ్ టు సెకండ్ ఫ్రేజ్. ఇక్కడ నేను సబ్జెక్ట్ తర్వాత అంటే ఐవి యూదే హీ, షీ, ఇట్, రామా తర్వాత ఒక నౌన్ తీసుకున్నాను. రామా అంటే మీ పేరు కూడా పెట్టుకోండి, కావాలంటే మీ ఫ్రెండ్ పేరుని పెట్టుకోండి. నీడ్, నీడ్ అంటే లిటరల్ గా మీనింగ్ ఏమిటి అంటే అవసరము అని. నీడ్, నీడ్స్. సో యాక్చువల్గా అయితే దీన్ని సెమీ మోడల్ వెర్బ్ అని అంటారు. మోడల్ వెర్బ్స్ ఉన్నాయి మనకి. హెల్పింగ్ వెర్బ్స్ 3 టైప్స్ గా ఉంటాయి మామూలుగా. ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి, మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి, సెమీ మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. ఇవి సెమీ మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ కిందకి వస్తాయి. ఇది ఏంటో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ. ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెమీ మోడల్ వెర్బ్స్ అని అంటున్నాం. సో ఇక్కడ దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే సెమీ మోడలే, బట్ దీని యొక్క ఫంక్షన్ ఇక్కడ వెర్బ్ అవుతుంది. ఓకే, నీడ్, నీడెడ్, నీడెడ్, నీడింగ్, కానీ నీడింగ్ మనం యూజ్ చేయాలి. ఓకే ఫైన్. నీడ్, నీడెడ్, నీడెడ్, నీడింగ్. సో ఇక్కడ తీసుకుంటే నేను నీడ్ అనేది V1 లో ఉంది, ప్రెసెంట్ టెన్స్ లో ఉంది V1 ఫామ్.
నీడ్స్ ఎందుకు రాశానంటే సబ్జెక్ట్ గానీ సింగులర్ అయితే ప్రెజెంట్ సింపుల్ లో V1 కి ఎస్ఆర్ ఈఎస్ యాడ్ చేస్తారని తెలుసు, అందరికి తెలిసింది. సో అందుకని సబ్జెక్ట్ హీ షీ డ్రామా అయితే నీడ్స్ అని చెప్పాలి. ఐవి యూదే అయితే నీడ్ V1 రాస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా 2 + V1 అంటే అవసరం. ఐ నీడ్ టు గో దేర్, అక్కడికి వెళ్లాల్సిన అవసరం, నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు గో దేర్, మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు బై, వి నీడ్ టు అడ్వైస్, వి నీడ్ టు మీట్, వి నీడ్ టు ఈట్, వి నీడ్ టు సిట్, వి నీడ్ టు గో. సో ఈ విధంగా డిఫరెంట్ సెంటెన్సెస్ ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. అదే హీ షీ డ్రామాతో హీ నీడ్స్ టు గో దేర్, అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు గో దేర్, ఆమె అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇట్ నీడ్స్, దాని అవసరం ఉంది అని. ఇట్ నీడ్స్ అంటే దానికి అవసరం ఉంది. రామా నీడ్స్ ఏ బైక్, రామాకి ఒక బైక్ అవసరం ఉంది. సో అవసరం ఉంది అనేటటువంటి టైంలో అనేటటువంటి ఆ సెన్స్ లో మనం వీటిని యూజ్ చేయాలి. అదే నీడెడ్ అనుకుందాం. ఎట్ ద టైమ్ ఐ నీడెడ్ ఏ బైక్, అవసరం ఉండింది. హీ నీడెడ్ ఏ వెహికల్, అతని ఒక వెహికల్ అవసరం ఉండింది అనేటటువంటి సెన్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద సెకండ్ స్ట్రక్చర్. నౌ కమ్ టు థర్డ్ వన్, హ్యాడ్ 2 + V1 + ఆబ్జెక్ట్. ఇక్కడ హ్యాడ్ ఒకటే ఉంది కాబట్టి ఐవి యూదే హీ షీ డ్రామా అందరికి కూడా హ్యాడ్ నే యూజ్ చేస్తాము. 2 తర్వాత V1 ని రాస్తున్నాం ఇక్కడ. సో జస్ట్ లైక్ హ్యాస్ టు హ్యావ్, వెళ్ళాలి, తినాలి, ఎలా అయితే అంటున్నామో పోవాల్సి ఉండింది. ఐ హ్యాడ్ టు గో దేర్ దెన్, అప్పుడు నేను అక్కడికి వెళ్ళాల్సి ఉండింది. పోవాల్సి ఉండింది, తినాల్సి ఉండింది, చంపాల్సి ఉండింది. అంటే ఆ టైంలో అబ్లిగేషన్, ఇది పాస్ట్ లో అబ్లిగేషన్. ఓకే ఫైన్. నేను చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ అవసరం చాలా ఉండింది. ఓకే ఫైన్. ఎస్, సో ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఎట్ ద టైమ్. అవసరం ఉంది, నేర్చుకోవాలి అంతే. అప్పుడు అనుకున్నాను. ఐ హ్యావ్ టు గో దేర్, వీ హ్యావ్ టు గో దేర్, యూ హ్యావ్ టు గో దేర్. రామా హ్యాడ్ టు సీ దట్ మూవీ, రామా హ్యాడ్ టు సేవ్, సో హీ కిల్డ్ అన్ ant. సో షీ హ్యాడ్ టు డ్రింక్, తను తాగాల్సిన అవసరం ఉండింది, లేకుంటే చనిపోయి ఉండేది. దే హ్యాడ్ టు సిట్, కూర్చోవాల్సి ఉండింది. ఫైన్. సో ఉండింది అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా వస్తుంది. హ్యాడ్ 2 + V1 + ఆబ్జెక్ట్. సో లాస్ట్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ ప్లానింగ్ 2 + V1 + ఆబ్జెక్ట్. సో ప్లానింగ్ 2 ఇది కంటిన్యూస్ లో ఉంది విత్ ఇన్ఫినిటివ్ వెర్బ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యామ్ ని ఐకి యూజ్, ఇక్కడ ఐవి యూదే హీ షీట్ రాశాను, హీ షీట్ డ్రామా. ఐకి యామ్ వాడుతున్నాం, వి యూదేకి ఆర్ వాడాను, హీ షీట్ డ్రామాకి ఈజ్ వాడుతున్నాను. ఓకే, హీ షీట్ డ్రామాకి సింగులర్స్ కాబట్టి. సో వీటి తర్వాత మామూలుగా ప్రెజెంట్ కంటిన్యూస్ లో V4 అనేది వస్తుంది. అంటే ఐఎమ్ ప్లానింగ్ టు గో దేర్ అంటే ఇప్పుడు నేను ప్లానింగ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. వాట్ ఆర్ డూయింగ్? ఐఎమ్ ప్లానింగ్ టు get first rank, I'm planning to pass, I'm planning to get a job. Okay fine. I am planning to tell, we are planning to come, you are planning to go, they are planning to sit, he is planning to eat, she is planning to drink, it is planning to say, Rama is planning to do. సో విధంగా రిపీటెడ్ గా మనం V1 వెర్బ్ ఫామ్ ని యూస్ చేసి చాలా సెంటెన్సెస్ ని మనం ఫ్రేమ్ చేయవచ్చు. ఓకే ఫైన్. సో క్లాస్ ని బాగా అర్థం చేసుకోండి, బాగా నేర్చుకోండి. చూడండి ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయంటే ఒక 30 సెంటెన్సెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒకదాన్ని క్యాలిక్యులేట్ చేస్తాను నేను. సో ఇక్కడ 8 సెంటెన్సెస్ వచ్చాయి. 15 వెబ్స్ ఆర్ 40 వెబ్స్, 10 రాసుకోండి. 80 సెంటెన్సెస్ ఇక్కడ వస్తున్నాయి, ఈ స్ట్రక్చర్ లో వస్తున్నాయి. మీరు ఇంకా పెంచుకుంటే ఇంకా పెరుగుతాయి. నేను చెప్పింది చెప్తున్నాను. ఇక్కడ 80 సెంటెన్సెస్ ఒక స్ట్రక్చర్స్ తో వస్తే 320 సెంటెన్సెస్ వస్తున్నాయి ఇక్కడ. సో బాగా ప్రాక్టీస్ చేయండి. 320 సెంటెన్సెస్, సో చాలా ఎక్కువ ఇవన్నీ కూడా. సో విధంగా మీరు కూడా ప్లానింగ్ చేసుకుంటే అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫైన్. క్లాస్ నచ్చితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, ఫాలో అవ్వండి. ఓకే ఫైన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. So it has been a great time with you. So I feel very happy and enjoy. Okay, thank you so much. Have a nice day. Yours KB English Tech.